మళ్లీ మొదటికొచ్చిన తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయతీ కోమటిరెడ్డి బ్రదర్స్ టార్గెట్ గా ఎమ్మెల్యే సామెల్ కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ నియోజకవర్గాలపై మీ పెత్తనమేంది అంటూ సామెల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామెల్ కి టికెట్ ఇప్పించింది గెలిపించింది తానే అంటూ రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. వినాశకాలే విపరీత బుద్ధి అంటూ సామెల్ పై రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తుంగతుర్తి వివాదంపై ఇవాళ పీసీసీకి నివేదిక ఇవ్వబోతున్నారు జగ్గారెడ్డి. సామెల్ రాజగోపాల్ రెడ్డి మాటల యుద్ధంపై జగ్గారెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సామెల్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే కానీ రాజగోపాల్ రెడ్డి ఒక సీనియర్ లీడర్ అన్నారు జగ్గారెడ్డి. ఇద్దరి వ్యాఖ్యల్ని విన్నాను, పరిశీలించాను, ఇవాళ రిపోర్ట్ ఇస్తున్నా అన్నారు జగ్గారెడ్డి. పీసీసీ చీఫ్ సీఎం రేవంత్, మీనాక్షి నటరాజన్ నిర్ణయం తీసుకుంటారని అన్నారు. తుంగతుర్తి పంచాయతీపై జగ్గారెడ్డి ఇంకా ఏం మాట్లాడారో మా కరెస్పాండెంట్ శివతేజ రిపోర్ట్ చేస్తారు. తుంగతుర్తి పంచాయతీ అంతా క్లోజ్ అయింది అనుకున్న నేపథ్యంలో అటు మునుగోడు ఎమ్మెల్యే తుంగతుర్తి ఎమ్మెల్యే మరోసారి ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. జగ్గారెడ్డి గారు, ఈ ఇష్యూకి సంబంధించి దాదాపు మీరు 15 రోజులుగా కసరత్తు చేసే నివేదిక ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మళ్ళీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం, దీన్ని ఎట్లా చూస్తారు? ఫస్ట్ ఎమ్మెల్యేతో మాట్లాడినా, తర్వాత ఎంపీతో మాట్లాడినా, దాని తర్వాత సీనియర్ నాయకులతో మాట్లాడినా, రాజగోపాల్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు అండ్ ఉత్తమ్ రెడ్డి గారు, అద్దంకి దయాకర్ కూడా చెప్పినా కానీ అతను ఏదో లెటర్ రాసి పంపిస్తా అన్నాడు కానీ పంపలేదు. మొత్తం మీద సీనియర్లు అంటే గతంలో మండల ప్రెసిడెంట్, బ్లాక్ ప్రెసిడెంట్ చేసిన వాళ్ళు 34 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకున్నా. ఇందులో అంతా వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకున్నా. సరే, ఇప్పుడు రిపోర్ట్ అంతా రెడీ అయిపోయింది. గాంధీ భవన్లో పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఈ 10 రోజులలో అందరి అభిప్రాయాలు ఒక 7 పేజీలు తయారు చేసిన ప్రెసిడెంట్ గారికి ఇస్తున్నా. ఎవరేంటిది అనేది నాకు క్లారిటీ ఉంది. సామ్యుయల్ గారు ఏంటి, శ్యామల కిరణ్ రెడ్డి ఏంటి. సరే, శ్యామల కిరణ్ రెడ్డి ఎంపీ, ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఇంట్లో వస్తలేడు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. వాటి అంటే రాజగోపాల్ రెడ్డి కెపాసిటీ ఆయన ఏంది నాకు తెలుసు, వెంకటరెడ్డి గారు ఏంది తెలుసు, ఎవరు కెపాసిటీ ఏందనేది నాకు తెలుసు. మహేష్ కుమార్ గౌడ్ గారి పీసీసీ ప్రెసిడెంట్ గారికి ఇచ్చిన తర్వాత వారంతా స్టడీ చేసిన తర్వాత మరి వారు నటరాజన్ గారితో, సీఎం గారితో కూడా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఆ రిపోర్ట్ మీద వారు ఏ అభిప్రాయానికి వస్తారో చూద్దాము. సరే, ఈ కామెంట్స్ ఇప్పుడు నేను రాజగోపాల్ రెడ్డి గారి వీడియో కూడా చూసిన, ఎవరు తొందరపడకండి అని కూడా ఆయన మెసేజ్ ఇచ్చినట్టున్నాడు. సరే, ఎట్లా చూస్తారు మీరు? వీడియోలు చూసారని క్లియర్గా చెప్తున్నారు, ఇద్దరు వీడియోలు కూడా అబ్జర్వ్ చేశానంటున్నారు. ఆ వీడియోలో ఆధారంగా చూసుకుంటే రాజకీయ విమర్శలే కనిపిస్తున్నాయా, లేదంటే వ్యక్తిగతంగా ఇంకేమైనా వారి వెనకాల ఏదైనా ఉంది అనేది తెలిసిందా? సమయం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి. టైం కోసం చూద్దాం, వెయిట్ చేద్దాం. ప్రెసిడెంట్ గారు కూడా ఏం చెప్తారు. అధికార పార్టీలో ఉండి మీ పార్టీకి సంబంధించిన నేతలు ఈ విధంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్నట్టుగా ఈ విధంగా బహిర్గత విమర్శలు చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సహజంగా వేరే పార్టీలలో లోపల ఉంటాయి, మా దగ్గర ఓపెన్గా అవుతుంది. రాజగోపాల్ రెడ్డి ఓపికతో ఉన్నాడు. సామ్యుయల్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే, రాజగోపాల్ రెడ్డి ఎంపీ, ఒకసారి పార్లమెంట్ మెంబరు. రాష్ట్ర విభజన అప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డి కీ రోల్ వహించిండు. రాజగోపాల్ రెడ్డి, వివేక్, షెట్కారు, రాజయ్య అండ్ పొన్నం ప్రభాకర్, ఇది ఒక టీం కదా. మధుయాష్కి గౌడు, ఈ టీమ్గా పనిచేస్తే చాలా సీనియర్ లీడర్స్ కదా వీళ్ళు. ఇప్పుడు నాకు ఏదో నిన్నమేనో వచ్చిన లీడర్ కాదు కదా, సీనియర్ లీడర్ కాంగ్రెస్ పార్టీలో. వెంకటరెడ్డి అయితే ఇళ్ళనే పుట్టిండు, ఇళ్ళనే పెరిగాడు, వీళ్ళంతా ఇళ్ళనే పుట్టిన వాళ్ళే కదా. చాలా సీనియర్ నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు. అందుకే నేను ఇప్పుడు ఏమి మాట్లాడలేను. కంపారిజన్ గురించి కూడా నేను మాట్లాడలేను ఇప్పుడే. ఇది స్వేచ్ఛ టైం కాదు. ఇక ఏమో కొన్ని చెప్పలేను. ఈ టైం వచ్చినప్పుడు అందరికీ అర్థమవుతుంది, అంతే. టైం వచ్చినప్పుడు తెలిసిపోతుంది అందరికీ. అంత లోపలేముందో క్లారిటీ నాకు ఉంది, బయట చెప్పలేను. కానీ చాలా చోట్ల ఈ విధంగా గొడవలు జరుగుతున్నాయి. మొన్న గజ్వేల్లో కూడా ఇట్లాంటి ఇష్యూ జరిగింది, గాంధీ భవన్ వద్దకు వెళ్ళింది. ఈ ఇష్యూ కూడా గాంధీ భవన్ వద్దకు వచ్చింది. ఎందుకు ఇట్లా జరుగుతుంది అనుకుంటున్నారు ఒక సీనియర్ లీడర్? ఇంకా టైం ఉన్నది, టైం వచ్చినప్పుడు చెప్తాం మళ్ళీ. మీరు చివరిగా చెప్పండి, అంటే నివేదిక రెడీ అయింది అంటున్నారు, రేపు పీసీసీకి ఇస్తా అంటున్నారు. అదే నివేదికనా, లేదంటే మార్పులు చేపలే ఉంటాయా, లేకపోతే మాట్లాడిన తర్వాత ఇంకేమైనా జోడించే అవకాశం? అదే ఉన్నట్టు ఇస్తున్నా. ఏఐసీ గైడ్లైన్స్, ఎమ్మెల్యే ప్రయారిటీ, ఎంపీ ప్రయారిటీ, ఎక్స్ ఎంపీలు, ప్రజెంట్ 2 మినిస్టర్లు,
ఉమ్మడి జిల్లా, డిసిసి ప్రెసిడెంటు, ఇదంతా కలిస్తేనే పార్టీ కదా. కాబట్టి అన్నీ ఉంటాయి. నేను ఎమ్మెల్యే ప్రాధాన్యత లేదు అని అంటలేను కదా. మొదటి ప్రాధాన్యత ఎమ్మెల్యేనే ఉంటుంది, తర్వాత ఎంపీ ఉంటాడు. ఇవన్నీ సిస్టమ్ పద్ధతి ప్రకారమే రిపోర్ట్ ఇస్తారు. ఇద్దరి వీడియోను కూడా క్లియర్గా చూశాను. తనకు ఒక అభిప్రాయం అయితే వచ్చింది, కానీ దాన్ని మీడియా ముందు వ్యక్తీకరించారంటూ కూడా చెప్తున్నారు. సో నివేదిక అయితే పూర్తయింది. రేపు మధ్యాహ్నానికి పీసీసీకి నివేదికను ఇస్తానంటూ కూడా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కమరోషన్ పురార్తో శివతేజ, టీవీ9 సంగారెడ్డి.